7 అడుగులు వేస్తూ ఎల్లకాలం తోడుంటానన్నాడు. 3 ముళ్ళు వేస్తూ మరణించే వరకు నీడై ఉంటానన్నాడు. తన గుర్తుగా 3 పిల్లలను ఇచ్చాడు. అంతా బాగుందని అనుకుంటే డ్యూటీకంటూ ఇల్లు వదిలి వెళ్ళినవాడు 20 ఏళ్లైనా తిరిగి రాలేదు. అయినా మనువాడిన మగడు ఎప్పటికైనా తిరిగొస్తాడంటూ ఫోటో చేతిలో పెట్టుకుని వాకిట ముందర ఎదురు చూస్తోంది ఆ ఇల్లాలు. ఇంటి నుంచి వెళ్ళిన తండ్రి తిరిగొస్తాడంటూ ఎదురు చూస్తున్న ఆ పిల్లల ఎదురుచూపులకు తెరపడేదెప్పుడు? భర్త కోసం 1000 కళ్ళతో నిరీక్షిస్తున్న ఆ ఇల్లాలి నిరీక్షణకు ముగింపెన్నడు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ గిరిజన కుటుంబం కథ తెలిస్తే కన్నీళ్లు రాకుండా ఉండవు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని దుమ్ముగూడెం మండలం అంజిబాక గ్రామానికి చెందిన కొరసా వీరయ్యకు చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువ. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే తపన. ఆ తపనతోనే ఆర్మీలో చేరారు వీరయ్య. ఆర్మీలో పనిచేస్తూనే పద్మ అనే మహిళను పెళ్లాడారు. వీరికి 3 పిల్లల సంతానం. అయితే 2004లో సెలవుల కోసం సొంతూరికి వచ్చారు వీరయ్య. 2 నెలల పాటు కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపారు. ఆ తర్వాత రిపోర్టు చేసేందుకంటూ హిమాచల్ ప్రదేశ్ బయలుదేరి వెళ్లిన వీరయ్య అటు హిమాచల్ ప్రదేశ్కు చేరలేదు, ఇంటికి తిరిగి రాలేదు. ఈ ఘటన జరిగి సుమారు 20 ఏళ్లు గడుస్తున్నా నేటికి వీరయ్య ఆచూకీ లభించలేదు. వీరయ్య జాడ తెలియకపోవటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది. తెలిసిన వారిని తెలియని వారిని అందరినీ కలిసి వీరయ్య విషయాన్ని తెలియజేసింది. గత 20 ఏళ్లుగా ఆర్మీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తన భర్త జాడ తెలియజేయాలంటూ పద్మ వేడుకుంటూ వచ్చింది. కానీ ఇప్పటికీ వీరయ్య ఆచూకీని గుర్తించలేకపోయారు. అయితే తన భర్త ఎప్పటికైనా తిరిగొస్తాడంటూ కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తోంది ఆ ఇల్లాలు. ఇంటి పెద్ద దూరమైనా పిల్లలను చదివిస్తూ బతుకుబండి లాగుతోంది. ఈ ప్రభుత్వమైనా చొరవ తీసుకుని తన భర్త ఆచూకీని గుర్తించాలని కోరుతోంది పద్మ. తన పిల్లల చదువులకు సాయంగా నిలవాలని అభ్యర్థిస్తోంది.